హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్. సో డిగ్రీ పూర్తయిన వెంటనే సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఎలా అనే టాపిక్ మీద ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేసాము. సో వాటిలో భాగంగా మనం లాస్ట్ 2 వీడియోస్లో సరైన సాఫ్ట్వేర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా అండ్ సరైన ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనే టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేసాము. ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా, సరైన కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం అనే వీడియోస్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది. నా సర్కిల్లో నా విత్ ఇన్ ద ఫ్రెండ్స్ కానీ నా అవుట్ ఆఫ్ ద ఫ్రెండ్ సర్కిల్ కానీ సో మెనీ పీపుల్ దే కాల్ మీ అండ్ దే జస్ట్ టెక్స్ట్ మీ అబౌట్ ఈ వీడియోస్ మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో మా పిల్లలకి మాకు తెలిసిన వాళ్ళకి చూపించాం. దే ఆర్ వెరీ బిగ్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దీస్ వీడియోస్ అండ్ నాకు రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అట్లీస్ట్ హూ ఎవర్ ఈస్ వాచింగ్ మై వీడియోస్, సో వాళ్ళు కనీసం 10% పీపుల్కి అయినా సరే ఈ వీడియోస్ వల్ల బెనిఫిట్ వస్తే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో అపార్ట్ ఫ్రమ్ దోస్ 2 వీడియోస్, ద నెక్స్ట్ వీడియో ఈస్, సో మీరు ఒకసారి సాఫ్ట్వేర్ కోర్సు సాఫ్ట్వేర్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ఈ కోర్సెస్ మీరు ఎప్పుడు నేర్చుకోవాలి, వాట్ ఈస్ ద రైట్ టైం టు లెర్న్ దీస్ కోర్సెస్ అనే టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నాము. మీకు చాలామందికి అనిపించవచ్చు సరైన టైం ఏముంటుంది, సో ఏ టైం మనకు ఫ్రీగా ఉంటే ఆ టైం నేర్చుకోవచ్చు, ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రిఫర్ టు లెర్న్ దీస్ కోర్సెస్ ఆఫ్టర్ ద దేర్ డిగ్రీ. సో కానీ అది రైట్ టైం కాదండి. సో సరైన టైం ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. అండ్ అబౌట్ మీ, మై నేమ్ ఇస్ చైతన్య. ఐ హ్యావ్ ఎ టోటల్ ఆఫ్ 19 years experience in IT industry and I did my masters from IIT Roorkee. I also train people in Python and data science. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐఎమ్ షూర్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ వీడియో. యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెల్కమ్ టు ద టాపిక్. సో మన టాపిక్ ఏంటి ఈరోజు వీడియోలో అంటే, సో ఒకసారి మీరు సరైన సాఫ్ట్వేర్ కోర్స్ సరైన ట్రైనర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెలెక్ట్ చేసుకున్న కోర్స్ని సెలెక్ట్ చేసుకున్న ట్రైనర్తో ఎప్పుడు మీరు ఎగ్జాక్ట్గా నేర్చుకోవాలి, ఏ టైంలో నేర్చుకోవాలి. సో దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ డూయింగ్ ద మిస్టేక్ ఇన్ దిస్ స్టెప్ ఓన్లీ. ఈ స్టెప్లోనే అందరూ మిస్టేక్ చేస్తున్నారు. అసలు మన టాపిక్ ఏంటి, డిగ్రీ పూర్తయిన వెంటనే జాబ్ రావాలంటే ఎలా. వెంటనే అంటే మ్యాక్సిమం 3 to 5 months, నాట్ మోర్ దెన్ దట్. 3 to 5 months లోపల మీకు జాబ్ రావాలంటే ఇది ప్రాసెస్. కానీ మీరు ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరూ ఫాలో అవుతున్న ప్రాసెస్లో సో మీకు జాబ్ వస్తుంది, రాదని అనను, కానీ ఏదో ఒక టైంలో వస్తుంది, నాట్ ఇమీడియట్ ఆఫ్టర్ ద డిగ్రీ కంప్లీషన్. సో ఆ ప్రాసెస్ ఏంటి, కరెంట్ అందరూ ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏంటి, నేను సజెస్ట్ చేస్తున్న ప్రాసెస్ ఏంటి, లెట్ us గో బోత్ ద ప్రాసెసెస్. ఓకే, సో కరెంట్ ప్రాసెస్. ఈ కరెంట్ ప్రాసెస్లో అంటే అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే, డిగ్రీ పూర్తయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, అది ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎనీ డిగ్రీ, వన్స్ దే ఆర్ కంప్లీటింగ్ ద డిగ్రీ, ఆర్ నార్మల్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎంఎస్సీ సైన్స్ కంప్యూటర్ సైన్స్, ఆర్ ఎంసీఏ, ఎనీ డిగ్రీ పూర్తయిన తర్వాత దే ఆర్ కమ్ టు ద సమ్ సెలెక్టింగ్ ద కోర్స్ అండ్ సెలెక్టింగ్ ద ట్రైనర్ ఆల్సో, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ రీజన్స్, అంటే కోర్సు ఎవరో సజెస్ట్ చేశారని కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ట్రైనర్ని దగ్గరనో లేకపోతే ఫీజు తక్కువనో, సమ్ రీజన్స్ దే హ్యావ్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దే ఆర్ ఆప్టింగ్ ద బ్రిడ్జ్ కోర్స్. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ అని ఎందుకు పెడుతున్నానంటే, ఫస్ట్ లెట్ మీ టెల్ యూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ బ్రిడ్జ్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెబ్ డెవలపర్ అనే కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కిల్స్ అన్ని నేర్చుకుందాం అనుకుంటున్నారు. సో నేను మీకు సింపుల్గా పైథాన్ గురించి చెప్పాలంటే, వెబ్ డెవలప్మెంట్లో పైథాన్ యూజ్ చేసి వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే మీరు స్టార్టింగ్లో పైథాన్ నేర్చుకోవాలి. తర్వాత పైథాన్ మీద బిల్డ్ చేసిన డీజాంగో, ఫ్లాస్క్ అనే ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి విచ్ ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్, అవి నేర్చుకోవాలి. ఆ తర్వాత మీరు వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి డేటాబేస్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి, లైక్ నార్మల్ ఎస్క్యూఎల్, ఒరాకిల్ డేటాబేస్ కాన్సెప్ట్స్, ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ అండ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు లెర్న్. ఓకే, ఇవి కాకుండా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్, రియాక్ట్ జేఎస్, ఇవి కూడా అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే యూ విల్ బీ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ ఆన్ ద వెబ్ డెవలప్మెంట్ సైడ్ యూజింగ్ పైథాన్. సో ఈ కోర్సెస్ అన్నిటిని కలిపి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ట్రైనర్స్ కానీ ఏం చేస్తున్నారంటే, ట్రైనర్స్ని కలిపి అంతా ఒక సింగిల్ కోర్స్గా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. దట్స్ వాట్ దే ఆర్ కాలింగ్ ద బ్రిడ్జ్ కోర్స్, which is having the different areas of the concepts like Python, Django, Flask, database concepts, and also like front-end technologies, everything. So ఈ bridge course learning ki almost they are going to take some 2.5 months to 3 months, not more than that. సో ఈ బ్రిడ్జ్ కోర్స్ సెలెక్ట్ చూసుకొని స్టూడెంట్స్ అందరూ బ్రిడ్జ్ కోర్స్ నేర్చుకుని ఇదంతా కూడా డిగ్రీ తర్వాతే జరుగుతుంది. సో ఈ నేర్చుకున్న బ్రిడ్జ్ కోర్స్లో పర్ఫెక్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్, as in my experience or in my knowledge levels, generally it is going to take more than a year to make a perfect in this bridge course. ఎందుకంటే you are not learning a single programming language or single tool. మీరు మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్
సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మల్టిపుల్ స్కిల్స్ ఆల్సో డేటాబేస్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు, కొన్ని ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటున్నారు, అండ్ ఆల్సో మీరు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రియాక్ట్ జేఎస్ లాంగ్వేజ్ సమ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు. యు ఆర్ ఆల్సో లెర్నింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, సో మెనీ థింగ్స్ యు ఆర్ లెర్నింగ్. ఓకే, సో వీటన్నిటి మీద మల్టిపుల్ స్కిల్స్ మీద మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఎవరికైనా సరే ఓకే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టేక్ సమ్ 1 year, మోర్ దెన్ 1 year టైం. ఓకే, పర్ఫెక్ట్ అవ్వటం అంటే కోర్స్ బాగా సబ్జెక్ట్ బాగా అర్థమై ఉండాలి, అండ్ ఆల్సో యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు రైట్ సమ్ కోడ్ వెరీ ఈజీలీ. ఓకే, సో ఇది మీరు ఫాలో అయ్యే కరెంట్ ప్రాసెస్. అంటే మీరు కరెంట్ ప్రాసెస్ ఫాలో అవడం వల్ల మీరు డిగ్రీ తర్వాత కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి, ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడానికి, తర్వాత బ్రిడ్జ్ కోర్స్ నేర్చుకోవడానికి, వాటిలో పర్ఫెక్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ లైక్ 1 year, మోర్ దెన్ అని లైక్ 1 year 3 months to 1 year 6 months మీకు టైం పడుతుంది. సో అంటిల్ దట్ యూ కాంట్ థింక్ ఈవెన్ అబౌట్ ద జాబ్. మీరు జాబ్ గురించి ఆలోచించే ఇది కూడా ఉండదు మీకు. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ జాబ్, డెఫినెట్లీ ద కంపెనీస్ ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ యూ ఎ గుడ్ నాలెడ్జ్ ఇన్ దీస్ కోర్సెస్. మీకు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో కానీ లైక్ బేసిక్ నాలెడ్జ్తో కానీ ఏ జాబ్స్ రావు. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఇది కరెంట్ ప్రాసెస్. నౌ లెట్స్ గో టు ద వాట్ ఈస్ ద ప్రాసెస్ ఐ ఆమ్ సజెస్టింగ్. ఓకే, ద కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇన్ మై వ్యూ, ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్ ద ఇంజనీరింగ్ అనే చేస్తున్న పర్సన్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఈ కరెక్ట్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంజనీరింగ్ ఎవరికైనా సరే 4 years ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ మై సజెషన్ ఈస్ ఐ ఆమ్ డివైడింగ్ దట్ బ్రిడ్జ్ కోర్స్ ఇంటూ త్రీ సెక్షన్స్. ఫస్ట్ కోర్స్, సెకండ్ కోర్స్ అండ్ బ్యాలెన్స్ కోర్సెస్. ఓకే, సో ఈ ఫస్ట్ మీరు యాజ్ యూజువల్గా మనం చెప్పిన ప్రాసెస్లో ఫస్ట్ మీరు మంచి కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, ట్రైనర్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారంటే మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ కూడా అయిపోయిన తర్వాత దాంట్లో సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద డూయింగ్ ఇంజనీరింగ్ దే హ్యావింగ్ సమ్మర్ హాలిడేస్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ ఆఫ్ 1 month ఆర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 months. ఈ 2 months టైంలో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ 2 months టైం చాలా క్రిటికల్ అండ్ చాలా యూజ్ఫుల్ ఫర్ యువర్ ఎంటైర్ కెరియర్, బట్ నో వన్ విల్ రియలైజ్ దట్. సో వాట్ ఎవ్రీ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఓకే డిగ్రీ ఈజ్ ఆల్ ద ఎంజాయింగ్ టైం, డిగ్రీ అయిపోయిన తర్వాత కష్టపడదాం అనుకుంటారు. బట్ if you spend these 2 months as a critical time and utilize these some months of time okay very usefully or very effectively, then మీ కెరీర్ ఈజీగా సెట్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ మరి మీ 2 year సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లోనే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ట్రైనర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, బేస్డ్ అపాన్ ద సజెషన్స్ వాట్ ఐ మేడ్. కోర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో మీరు ఏ క్రైటీరియాస్ తీసుకోవాలి, ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఏ క్రైటీరియాస్ మీరు కన్సిడర్ చేయాలనేది చూస్ చేసుకొని, సో యూ సెలెక్ట్ సమ్ కోర్స్, సెలెక్ట్ సమ్ ట్రైనర్ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సెకండ్ ఇయర్ హాలిడేస్లోనే మీరు ఫస్ట్ కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ లెటస్ సే. ఓకే, దీంట్లో మీకు మల్టిపుల్ మీరు కోర్సెస్ చేయాలి. ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకోవాలి, డిజాంగో ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి, డేటాబేస్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అండ్ ఆల్సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ కోర్స్ మీరు ఏం చూస్ చేసుకుంటారంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ద ఫ్రేమ్వర్క్స్ లైక్ డిజాంగో ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, అండ్ ఆల్సో ద డేటాబేస్ కాన్సెప్ట్స్ అని బేసిక్స్ తీసుకోండి. పైథాన్ అండ్ డిజాంగో ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్స్ డెప్త్గా డీటెయిల్డ్గా నేర్చుకోండి. సో ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు లెర్న్ ఎ కోర్స్ ఇన్ డెప్త్ అండ్ డీటెయిల్. జస్ట్ ఫాలో మై వీడియో ఇన్ ద నెక్స్ట్ వీడియో, దేర్ యూ కెన్ గెట్ ద కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, ఫర్ నౌ మీరు ఫస్ట్ కోర్స్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డిజాంగో ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్స్ని డీటెయిల్డ్గా డెప్త్గా నేర్చుకునేటట్టుగా ఈ సెకండ్ ఇయర్ హాలిడేస్లో ప్లాన్ చేసుకోండి. అండ్ ఓకే, సెకండ్ ఇయర్ మీరు నేర్చుకొని వెళ్తారు, యూ విల్ జాయిన్ ద థర్డ్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో అగైన్ మీకు ఒక 2 months టైం ఉంటుంది. ఈ 2 months టైంలో మీరు నెక్స్ట్ కోర్సెస్ ఏంటి, డేటాబేస్ కాన్సెప్ట్స్ డీటెయిల్డ్గా నేర్చుకోండి. ఆల్సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో చాలా ఉన్నాయి, లైక్ HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, jQueries అండ్ రియాక్ట్ జేఎస్ చాలా ఉన్నాయి. సో వీటిల్లో మీరు కపుల్ ఆఫ్ కోర్సెస్ని కానీ మీకు టైం ఉంటే అన్ని కోర్సెస్ని కానీ ట్రై చేయండి. బట్ ఐ సజెస్ట్ టేక్ ద కపుల్ ఆఫ్ కోర్సెస్ అండ్ HTML, బూట్ స్ట్రాప్, CSS, jQuery, జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఓకే, సో థర్డ్ ఇయర్ హాలిడేస్లో మొత్తం కూడా ఈ సెకండ్ కోర్స్ నేర్చుకోండి. సో ఫైండ్ ద బ్యాలెన్స్ కోర్సెస్ అంటే ఇంకేముంది, రియాక్ట్ చేసి ఇస్ అ బ్యాలెన్స్ కోర్స్, మెయిన్ బ్యాలెన్స్ కోర్స్ ఇన్ ద ఎంటైర్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్సెస్. ఓకే, అప్పుడు మీరు ఈ బ్యాలెన్స్ కోర్స్ ఎప్పుడు నేర్చుకోవాలంటే 4th year
ప్రాజెక్ట్ టైం ఉంటుంది. ప్రాజెక్ట్ టైంలో డెఫినెట్గా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాజెక్ట్ చేయమని కొన్ని డేస్ హాలిడేస్ ఇస్తాయి యాక్చువల్గా. ఆర్ దే ఆర్ నాట్ టేకింగ్ ద అటెండెన్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్, అటెండెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవు. ఆ టైంలో మీరు ఖచ్చితంగా స్పెండ్ సమ్ 20 to 30 days of time to cover the or clear the balance courses pending in your entire course. Okay, so balance courses కూడా అంటే రియాక్ట్ జేఎస్ ఈజ్ ఎ బ్యాలెన్స్ కోర్స్ హియర్. రియాక్ట్ జేఎస్ని మీరు 4th year ప్రాజెక్ట్ టైంలో నేర్చుకోండి. సో మీరు అనొచ్చు మరి ప్రాజెక్ట్ ఎలా చేయాలని. సో ప్రాజెక్ట్ చేసుకుంటూ, ప్రాజెక్ట్ ఐఎమ్ షూర్ యూ ఆర్ నాట్ డూయింగ్ యువర్ ప్రాజెక్ట్ ఆన్ యువర్ హ్యాండ్స్. ప్రాజెక్ట్ చేసుకుంటూ కూడా దీనికి రోజుకి ప్రాజెక్ట్ కొంత టైము, బ్యాలెన్స్ కోర్స్కి కొంత టైము స్పెండ్ చేయండి. బ్యాలెన్స్ కోర్సెస్ కూడా 4th year ప్రాజెక్ట్ టైంలోనే కంప్లీట్ చేసుకోండి. సో మీన్స్ మీరు ఈ స్కెడ్యూల్ ఫాలో అయితే మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే టైంకి యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ పైథాన్ అండ్ ఫ్రేమ్వర్క్స్ for the web development like Django, Flask and database concepts and front-end technologies. ఇవన్నీ మీకు పర్ఫెక్ట్ అయింది along with the practice. So how I can able to make perfect myself in all these courses is like just to watch my next video, how you can able to get yourself very perfect and detailed expert in these courses. Okay, సో దీనివల్ల మీకు ఈ బెనిఫిట్ ఏంటంటే మీరు ఫైనల్ ఇయర్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి బయటకు వచ్చే టైంకి మీకు డెఫినెట్గా ఒక కోర్సు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్. దెన్ యూ కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ అండ్ ప్యారల్గా మీరు మాక్ ఇంటర్వ్యూస్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. సో విత్ ఇన్ సమ్ 3 to 6 months ఆఫ్ టైమ్ మ్యాక్సిమమ్ యుల్ గెట్ ఏ జాబ్ ఎదర్ ఇన్ ద ఎంఎన్సీ ఆర్ ఇన్ ఏ సమ్ స్టార్టప్ కంపెనీస్ ఆల్సో. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చూసేది ఒకటే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అది వేరే కేటగిరీ, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి హౌ మచ్ సబ్జెక్ట్ యూ విల్ ఆల్రెడీ లెర్న్ ఇట్. ఇఫ్ యూ ప్రూవ్ దట్ యూ హ్యావ్ ఎ గుడ్ సబ్జెక్ట్ దెన్ దే విల్ ప్రిఫర్ యూ టు చూస్ ఆర్ ప్రిఫర్ టు రిక్రూట్ యూ టు ద కంపెనీ. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు లెర్న్. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. అందరూ కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ కోర్సెస్ ట్రైనింగ్ సెలక్షన్స్ అండ్ కోర్సెస్ బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తున్నారు. బట్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ విత్ ద కరెక్ట్ ప్రాసెస్ ఈస్ ఐ ఆల్సో మెన్షన్ దట్. సో మీరు ఫస్ట్ కోర్స్కి సెకండ్ ఇయర్ హాలిడేస్లో అగైన్ యూ నీడ్ టు పే సమ్ అమౌంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 8,000 ఆర్ సమ్ 6,000 ఆర్ 10,000. సెకండ్ కోర్స్కి మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ కోర్స్ కూడా మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మనీ ఈజ్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఇన్ ద కరెక్ట్ ప్రాసెస్. మీరు బ్రిడ్జ్ కోర్స్లో దే విల్ కంబైన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ స్కిల్స్ ఇంటూ సింగిల్ కోర్స్. అండ్ బ్రిడ్జ్ కోర్స్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ద మనీ ఈజ్ ద ఓన్లీ అడ్వాంటేజ్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే మీరు బ్రిడ్జ్ కోర్స్లో ఈ కోర్సెస్ అన్ని మీరు పర్ఫెక్ట్గా వాళ్ళు నేర్పించాలన్నా కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 6 months టైం పడుతుంది. ఎందుకంటే పైథాన్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ 2 months. ఆ తర్వాత మీరు డేటాబేస్ కాన్సెప్ట్స్, డిజాంగో, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ 2 months ఆఫ్ టైం. అండ్ రిమైనింగ్ ఫ్లాస్క్ డిజాంగో ఫ్రేమ్వర్క్ అండ్ ఆల్సో డేటాబేస్ కాన్సెప్ట్స్ ఎన్ని నేర్చుకోవాలంటే అగైన్ ఇట్ విల్ గోయింగ్ టు టేక్ 2 months. సో 6 months మీకు టైం పడుతుంది. ఈ 6 months ఎవరు నో వన్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ ద కోర్స్ ఆఫ్ 6 months. సో దే విల్ జస్ట్ కంప్రెస్ ద కోర్స్, అంటే వాళ్ళు దాన్ని కంప్రెస్ చేసి ఓన్లీ హైలైట్స్ మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తారు. ఫర్ దట్ ఆల్సో యూ విల్ గోయింగ్ టు పే ఏ స్మాల్ అమౌంట్. సో రాదర్ దాన్ గెటింగ్ ద కంప్రెస్డ్ స్కోర్, హైలైట్స్ ఆఫ్ ద స్కోర్స్, why don't you learn the detailed course by paying individual amounts for each and every course at individual times, second year holidays, third year holidays, fourth year project time. So I'm sure like this will going to give you a more benefit than going to choose the bridge course. Kani the disadvantage is the money, you need to pay 3 times. But డెఫినెట్గా 3 times పే చేసాం కదా, మనకి ఎక్కువ మనీలో లాస్ ఉంటుందంటే ఇట్స్ ఎ కెరీర్. మీ కెరీర్కి సంబంధించి ఇట్స్ రియల్లీ వర్తీ టు పే అమౌంట్ 3 times. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ కోర్స్కి మీరు టోటల్గా ఒక 16,000 17,000 పే చేస్తే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కోర్స్కి యూ కెన్ జస్ట్ గోయింగ్ టు పే సమ్ 8,000, 8 3s are 24 is sufficient. A small hike is there in the total amount, but definitely it's going to worth of paying the individual amounts at individual times for individual courses, because you are going to get the job immediate after your degree. That's all from my side on this topic, how to choose the right time to learn the software courses. సో ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ అండ్ మీ సర్కిల్లో ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ టాపిక్ మీద ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, సో వెంటనే కామెంట్స్ చేయండి. డెఫినెట్గా ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తాను యూట్యూబ్లో. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ హు ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఇన్ ద యూట్యూబ్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ yet. Please subscribe to my channel, okay, and encourage me, motivate me to produce more useful videos like this to you. And also please click on the bell icon to get notified yourself. Thank you very much. Yeah, thanks for watching my video. We'll definitely meet with some different topic in the next video.
సో అంటిల్ దెన్ బై బై.